మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ స్టాండ్ గురించి దాని విధానం గురించి చెప్పడం జరిగింది. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ఒక అసత్య ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు లంచాలు తీసుకుంటా ఉన్నారు, ఏదో భూదందాలు చేస్తూ ఉన్నారు, భూదాన విధానాలు దందాలు చేస్తూ ఉన్నారు అనేది దాని మీద వారి మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసినట్టు ఒక జనసేన కార్యకర్త రవికిరణ్ అని ఒక ఫేక్ న్యూస్ విపరీతమైన ట్రోల్ చేసింది. సరే, దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది, ఎవరు తప్పు చేశారు అనేది నిజాలు దిగు తెలుస్తారు. అది జనసేన పార్టీ సంబంధించి వాళ్ళు చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఒక మిత్రపక్షంగా ఉన్న కారణంగా మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారికి మద్దతుగా ఏదైతే ఈ జనసేన కార్యకర్త రవికిరణ్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడో దాన్ని దిలీప్ శంకర్ అనే వ్యక్తి షేర్ చేసి ఎక్కువ ట్రోల్ చేయడం లేదు. సరే, ఎక్కువ చాలామంది చూడాలి కదా, ఎమ్మెల్యే గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరో ఈ కుట్ర చేస్తున్నారు, ఈ కుట్ర వెనకాల ఎవరున్నారో అనేది తెలుసుకున్నాము. కానీ నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో బొలిశెట్టి శ్రీను గారి మీద రాష్ట్రపతికి ఫిర్యాదు జరిగింది, లంచాలు మయమైపోయింది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో వచ్చింది. మరి అఫీషియల్ పేజ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో రావడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారి మీద ఈ రాష్ట్రంలో ఆయన P4లో 3వ స్థానంలోని, జిల్లాలో నెంబర్ 1 స్థానంలో వచ్చిన తర్వాత ఈ కుట్ర జరుగుతూ ఉంది. అంటే నేను ప్రత్యర్థులకి చెప్పేది ఒకటే, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎదగాలి అంటే ఏదైతే ప్రజాసేవ చేస్తూ ఉన్నారో బొలిశెట్టి శ్రీను గారు, ఏదైతే నిరంతరం అభివృద్ధి ఆకాంక్షలో ఉన్నారో బొలిశెట్టి శ్రీను గారు, వారిని రోల్ మోడల్గా తీసుకుని మీరు ప్రజల మధ్యలో తిరిగితే మీకు భగవంతుడు ఎప్పటికప్పుడు అవకాశం ఇవ్వచ్చు. అంతేగాని బొలిశెట్టి శ్రీను అనే ఒక మహావృక్షాన్ని ఏదో అపహాస్యం చేసి అది అపవిత్రం చేసేసి ఒక ఫేక్ న్యూస్ని పబ్లిక్గా ఎక్కువ ట్రోల్ చేసేస్తే మనం ఎమ్మెల్యేలు అయిపోతాం, మనం ఏదో అధికారంలోకి వస్తాం అనుకుంటే అది మీ భ్రమ. కారణం ఏంటంటే ఇవాళ బొలిశెట్టి శ్రీను అనే వ్యక్తి ఇవాళ ఏదో అప్పటికప్పుడు రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి ఏం కాదు. 89 నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు ఆయన. 2000లో మాతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ చేశారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు 2000 నుంచి 2005 వరకు. తర్వాత మున్సిపల్ చైర్మన్ చేశారు, తర్వాత మొన్న ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మొన్న ఎమ్మెల్యే అయ్యారు. ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు. ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా కార్యకర్తల్ని మర్చిపోలేదు, అతనికి మద్దతుగా ఉన్నటువంటి ప్రజల్ని మర్చిపోవాలి. అంత తగ్గి ఆయన ప్రజల కోసం శ్రమించి ఆయన కష్టాన్ని చూసిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు చరిత్రలోనే ఎవ్వరూ ఊహించినంతటువంటి 65,000 మెజార్టీ, అంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మెజార్టీ అసలు బొలిశెట్టి శ్రీను గారికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, అదొక రికార్డు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఈ నియోజకవర్గం మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక అంశాల మీద ప్రజల్లో తిరిగిన వ్యక్తిగా ఈ నియోజకవర్గం మీద ఒక అవగాహన ఉన్నప్పుడు వెంటనే అధికారులు పిలిచి అయితే కంటిన్యూషన్ ఆగిపోయిన ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా రప్పించుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలనేది ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆయన ఈ యొక్క సుమారు 100-110 కోట్ల రూపాయల వర్కులు జరిగారు. పంచాయతీరాజ్ కానీ
అలాగే ఆర్ఎంబి కానీ ఎన్ఆర్జీపీ ఫండ్స్ కానీ 110 నుంచి 130 కోట్ల వర్కులు ఇవాళ ఈ నియోజకవర్గంలో జరిగాయి. ఎప్పుడైనా మనం చూసామా? అసలు ఎక్కడ బాదంపూడి నుంచి సాక్షి వరకు కూడా జరిగినటువంటి బీటీ రోడ్లు అసలు ఆ లేర్లు ఎప్పుడైనా చూసామా? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక బీటీ రోడ్డు వేస్తే 3 నెలల్లో వర్షం పడకుండానే కొట్టుకుపోయింది. అటువంటి అద్భుతమైనటువంటి రోడ్లకి కాంట్రాక్టులు ఎవరో కూడా గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు అమౌంట్లు రాక ఆగిపోతే ఈయన సొంత నిధులు సుమారు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు సొంత రూపాయలు అతని వ్యాపారంలో ఉన్నటువంటి రూపాయలు తీసి కాంట్రాక్టర్లకు ఇచ్చి మీకు బిల్లులు వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి అభివృద్ధితో తన సొంత రూపాయలు నిధులు వెచ్చించి ఆయన అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అసలు ఎక్కడైనా చూద్దామా? ఇవాళ డెవలప్మెంట్ చేయాలంటే ముందు నా పర్సంటేజ్ ఎంత, నా ఇంటికి నువ్వు రాలేదేంటి, నా పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత పనులు మొదలెట్టండి, లేకపోతే శంకుతారు కొబ్బరికాయ రానన్నటువంటి లీడర్షిప్ని గతంలో మనం చూసాం. కానీ ఇవాళ ఆయన సొంత రూపాయలు ఇచ్చి కాంట్రాక్టర్లకి డెవలప్ చేయండి, ఇక్కడ ఊరు అభివృద్ధి ఆగిపోయింది, ఈ ఊర్లోకి బస్సులు రావట్లా, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆలోచన చేసి ఆయన సొంత రూపాయలతో నిధులు ఇచ్చి ఇవాళ ఇచ్చేశారు. ఇవాళ అసెంబ్లీలో రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ తాడేపల్లిగూడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అనేక డెవలప్మెంట్ విషయాలు చేయాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కానీ స్పీకర్ గారికి చెప్పి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి P4లో జిల్లాలో ఫస్ట్ ఇచ్చారండి. ఈయన ఎన్డీఏ కూటమిలో జనసేన ఎమ్మెల్యే, ఈయన తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, జనసేన ఎమ్మెల్యే. అంటే ఇక్కడ ఇదేనైనా పని చేస్తే సమన్వయం చేసుకుని బీజేపీని టీడీపీని కలుపుకుని అభివృద్ధిలోకి ముందుకెళ్ళాలి. అటువంటిది ఇవాళ ఆయన చాలా అద్భుతమైనటువంటి ఇది చేస్తూ ఉంటే ఎంత నీచంగా ఆయన లంచాలు తీసుకుంటున్నాడా? ఇవాళ ఎప్పటి నుంచి మరి మాణిక్యాలరావు ఈయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ ఆగిపోయింది, ఇండోర్ స్టేడియం ఆగిపోయింది, జిల్లా పరిషత్ ఆగిపోయింది. అయితే మన టైంలో మనం చేయలేకపోయామే, మన పదవీకాలం అయిపోయిందే. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి ఉంది, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న పొడి సత్యం చేస్తాడులే అనుకున్నారు అందరూ, ప్రజలందరూ కూడా. అతను ఏమనుకున్నాడు, ఈ పని చేస్తే మాణిక్యాలరావుకి పొడి సత్యం పేరు వస్తుందని అతను పక్కన పెట్టేస్తే అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ అద్భుతమైనటువంటి స్విమ్మింగ్ పూల్ చూడండి, కార్పొరేట్ స్థాయి నామ్స్తో ఇవాళ అద్భుతమైనటువంటి స్విమ్మింగ్ పూల్, ఇవాళ ఇండోర్ స్టేడియం ఆయన చేశాడా? ఆయన సొంత కార్యకర్తలతో చేయించుకున్నాడా? ఎవరో ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి స్వచ్ఛందంగా ఎవరైనా ఈ డెవలప్మెంట్ యాక్సెస్లో ఎమ్మెల్యే గారికి కలిసి ఏదైనా ₹1 మేము ఇవాళ చేయాలి అనుకుంటే నాకొద్దు, మీరు వెళ్ళి ఆ యొక్క మంచి అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాలకు మీరు డెవలప్మెంట్కి డబ్బులు ఇచ్చి మీ నాన్నగారి పేరు వేయించుకుంటారు, మీ పేరు వేయించుకుంటారు, రికార్డెడ్గా విత్ రికార్డెడ్ పేపర్ ఎవిడెన్స్తో మీకు చేస్తా ఉన్నాడే. మరి అది ఈ ఫేస్బుక్లో పెట్టిన ఈ రవికిరణ్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కనబడతలేదన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు అవుతూ ఉంది. ఎక్కడైనా ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద ఒక్క పోలీస్ కేసు ఉందండి? ఒక్క పోలీస్ కేసు ఎక్కడైనా? ఇంత వెచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీలో జనసేన మీద కానీ బీజేపీలో కానీ ప్రతీకార పగలతో రగిలిపోలేదా ఈ నియోజకవర్గం? ఇవాళ మా బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఏదగూడ తాతాజీ గారు గొడవలు కొట్టేలేదా, షాపులు కొట్టేలేదా? ఎంతమందిని అన్యాయంగా వ్యక్తిగత పగబెట్టుకుని కొట్టేసిన సందర్భం తెలీదా? ఇవాళ వైఎస్ఆర్సీపీకి కొత్తగా కోఆర్డినేటర్ అయినటువంటి వడ్డే రఘురాము వాళ్ళు ఇంటికి వెళ్ళే దాంట్లో పెద్ద కటౌట్ పెట్టారు, మాకు తీయించాలంటే 1 నిమిషం పట్టదు. దాని మీద ఏమైనా దృష్టి పెట్టావా? అంటే ఏంటి, మేము ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎలక్షన్ల వరకే, అక్కడి నుంచి అభివృద్ధి అనేది చేయాలనే ఆలోచనతో మనం ఉంటాం. ఇదేంటిది, మొన్న జాతర కూడా 100 ఏళ్ల చరిత్ర, ప్రజలు గుర్తుండిపోయే విధంగా అద్భుతమైనటువంటి జాతర. అతను సొంత రూపాయలు 5,55,555 డబ్బులు ఇచ్చి స్వీకారం చుట్టాడు, అతను సొంత రూపాయలు అమ్మవారి దగ్గర. తర్వాత అన్నదాన శాస్త్రానికి అన్నదానానికి 9 లక్షల రూపాయలు ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చాడు ఆయన.
ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానీ ఈ ఫేస్బుక్లో పెట్టేవాళ్ళు కానీ ఎవడైనా సరే ఒక్కడికి సహాయ సహకారాలు అందించారా? అంటే బొల్సే సీను ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత సహాయ సహకారాలు చేస్తున్నాడా ఏంటి? జనసేన ఎమ్మెల్యేగా కాదు, ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం, ఆయన వ్యాపారంలో 20-25% పేద ప్రజలకు ఇవ్వాలని అతను అనుకున్నాడు. మనం బతుకుంటే మన పేరు తర్వాత చెప్పుకోవాలనే ఆలోచనతో ఆయన సొంత రూపాయలు ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా ఇవాళ ఎమ్మెల్యే అయితే డబ్బులు వచ్చింది అందుకని ఇస్తున్నాడు అనేది కాదుగా. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు 100 కోట్ల రూపాయలు వ్యాపారం చేసినటువంటి వ్యక్తి, బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ రూపాయల ఒక 25% డబ్బులు ఎప్పుడు ప్రజలకు నిరంతరం చేశాడుగా. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా జనసేనకి ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ఎమ్మెల్యే ఎవరైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇసుక పాలసీలో కూడా సుమారు కార్మికులు, భవన కార్మికులు సంవత్సరం కాలం పాటు తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడితే తన ఇంటికాడ కదా భోజనాలు పెట్టి ఆదుకున్న ఈ బొల్సే సీను కదండి. మరి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ఆలోచించాడు? కోవిడ్ టైంలో ఏంటి పరిస్థితి చెప్పండి. పైడిగొల్ల మాణిక్యాలరావు కానీ, తాతాజీ గారు కానీ, బొల్సే సీను గారికి మేమందరం కూడా కూరగాయలు పంచి మరి పేద ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఉంటే అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇవాళ బొల్సే సీను గారిని ఎంత దారుణంగా విమర్శ ఏంటంటే ఇది ఒక మైండ్ గేమ్ అనమాట. మైండ్ గేమ్లో ఏంటి, బొల్సే సీను గారిని ఒక మెంటల్గా వీక్ చేస్తే ప్రజల్లో ఒక ఇది చూపించాలనుకుంటే ప్రజలు ఎవడైనా డబ్బు ఇచ్చి అతనితో పని చేయించుకుంటే ప్రజలు నమ్ముతారండి. ఎవడైనా డబ్బు ఇచ్చి వ్యాపారస్తుడు కానీ వాళ్ళు ఏ వ్యాపారస్తుడైనా సరే నేను ఇబ్బంది పడుతున్నాను అనేది ఒక కంప్లైంట్ కానీ ఒక ఫేస్బుక్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఒక ఇబ్బంది అయినా ఉందా? ఒక వ్యాపారస్తుడు ఇవాళ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినా సరే ఎమ్మెల్యేని కలిసి మీకు ఏమన్నా ఇవ్వాలని అడుగుతున్నాడా? దీపావళి సామాను కొట్లున్నాయి, వాళ్ళ దీపావళి సామాను కొట్లేనా ఇదేందా? అక్కడ మేకల సంత జరుగుతుంది, ఏటలు వేసుకునే వాళ్ళు ఎవడన్నా వచ్చి ఎమ్మెల్యేని కలుగుతారా? చిరు వ్యాపారస్తులు కానీ రోడ్ల పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరు కలగట్లేకుండా హ్యాపీగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంత మాత్రాన ఇది కావాలని ప్రత్యేక అంటే వైఎస్ఆర్సీపీ స్టేట్ ఫేజ్లో ఆయన గురించి చెప్తున్నారంటే ఎంత అన్యాయం లెక్కేసుకోండి. ఆయన స్టేట్లో P4లో 3rd ప్లేస్ వచ్చింది బొల్సే సీను గారికి. అటువంటి వ్యక్తిని ఇవాళ ఇంత నిరంకుశంగా ఇంత నిరాధారమైనటువంటి వార్తలు, ఈ ఫేక్ వార్తని ఎంత ట్రోల్ చేశారంటే 3-4 రోజుల్లో నిజమా ఇదనే పరిస్థితి ఇవాళ తీసుకెళ్ళిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు సామాన్యుడు కూడా ఇది ఏంటని అంటే భూదాన భూములు విధానం అంటే ఏంటి? భూదాన భూముల విషయంలో తప్పులు జరుగుతుంది, దానికి తోటగోపి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారని చెప్తా అన్నారు. అసలు భూదాన భూముల విషయం ఎవరికైనా తెలుసా? అసలు భూదాన భూములు అనేది ఈ నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో ఉంది. అసలు గతంలో ఎప్పుడో ఇందిరాగాంధీ ఎక్సెస్ భూములు ఉన్న వాళ్ళకి అది గవర్నమెంట్ తీసుకునేది, దాన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు, భూదాన్ ట్రస్ట్ అని. ఆ భూదాన్ ట్రస్ట్లో ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు పంచే విధానం అది ఈ రాష్ట్రంలో ఎక్కడ అమలైంది? ఈ రాష్ట్రంలో ఎక్కడుంది ఆ సంస్థ? భూదాన భూములు అంట పరిష్కారం చేసేసి కోట్లాది రూపాయలు. తోటగోపి గారికి సంబంధం ఏంటండి? తోటగోపి గారికి సంబంధం ఏంటి? ఆయన ఏదో అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళు ఏదో ఆరోగ్యంగా హ్యాపీగా ఉండి ఇదా ఉన్నారు. అరే గతంలో కూడా ఎమ్మెల్యే గారు అబ్బాయిలు పేపర్లో లాగుతారు, తోటగోపి గారు అబ్బాయిలు లాగుతారు, తోటగోపి గారు లాగుతారు. ఇప్పుడు నిజంగా తప్పు జరిగిందండి, నువ్వు తప్పు జరిగితే నువ్వు ఒక ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టు, పలా తప్పు చేసావు, ఇదిగో ఎమ్మెల్యే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అవినీతి చేసావు అనేది నువ్వు ఎంఆర్ఓగా లేకపోతే జిల్లా కలెక్టర్గా ఒక కంప్లైంట్ పెట్టచ్చుగా. ప్రతి సోమవారం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయిగా. ఒక కంప్లైంట్ ఎవడైనా పెట్టగలిగాడా ఈ 2 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే గారి మీద? అరే ఒక కంప్లైంట్ చేయలేరు, అదో ఫేక్ వార్తలు పెట్టేసి ప్రజల్ని మభ్యపెట్టేసి అధికారంలోకి రావాలనే ఆలోచన అనేది మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఎమ్మెల్యే గారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఏంటంటే జనసేన కుర్రోడు జనసేన పెట్టాడు అనేది అక్కడ వరకు ఏదో జరుగుతుంది అనుకున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో వచ్చేసరికి మేము 100% ఎమ్మెల్యేకి మద్దతు తెలపాలి. వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా సొంత సోదరులాగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా పెద్దన్న పాత్ర మాకు ఇచ్చి, ఆయన శంకుస్థాపనకి వెళ్ళినా ప్రారంభోత్సవానికి వెళ్ళినా తాతాజీ గారికి ఇస్తారు, లేకపోతే నాకు ఇస్తారు, లేకపోతే చిన్న కార్యకర్తకి ఇచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేనే నేనాడు ఫీల్ అవుట్లా, నాతో పనిచేసిన ప్రతివాడు ఎమ్మెల్యేని ఫీల్ అవుతున్నాడు. అటువంటి మంచి మనిషిని ఎంత ఇబ్బంది పెట్టాలి అంటే ఎంత దారుణం అండి అది.
మీకు విమర్శించడానికి కానీ చేయడానికి కానీ వేరే పని లేదు. అతనిలో ఒక ఫాల్ట్ పట్టుకుంటానికి లేదు. నిరంతరం ఆయన అమ్మవారి భక్తుడు. ఏ కార్యక్రమం వచ్చినా ఏది వచ్చినా ఆయన అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నాడు. నిరంతరం డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నాడు ఆయన. అటువంటి మనిషిని ఇవాళ జనసేన ఫేస్బుక్, వైఎస్ఆర్ ఫేస్బుక్, దీనికి మాకు కర్మ ఏంటంటే కూటమిలో కూడా ఎవడో సహకరిస్తున్నాడు అనేది కూడా మాకు ఇప్పుడు తెలుస్తోంది. అది కాల్ లిస్ట్ కూడా రికార్డ్ తీసుకున్నారు. అది మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్కి ఇచ్చి దీన్ని పూర్తి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరున్నారో దీన్ని నిగ్గు తేల్చాలనే విషయం కూడా మేము పార్టీ తరఫున కూడా మన తాతాజీ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఇవ్వాలని ఆలోచన పడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఇది తెలియకపోతే రేపన్న రోజు దీన్ని ఇంకా విస్తృతంగా పంపించే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి దీని మీద గట్టి చర్య తీసుకుంటే అక్కడ ఆగే పరిస్థితి ఉంటుంది. లేకపోతే సమాజంలో ఏదో యజ్ఞానికి ఒక వేపనాడు మేకని తీసుకెళ్తా ఉంటే కొంతమంది దొంగలు ఇది మేక కాదు కుక్క అంటే ఆడు అలాగానే వెళ్తుంది. ఇది కుక్క అంటే ఓహో ఇది కుక్కేమో అంటే ఆడు వదిలేసి వెళ్ళిపోతే కూరొడుకు తినే టైపులో. మీకు అర్థమైందా? ఆ టైప్ ఉన్న వ్యక్తులు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఈ ఫేస్బుక్లో ఆడవిడ జనసేన రవికిరణ్ అని, దులీప్ ఆడవిడ రెడ్డి అని ఇలా ఎడుతూ ఉన్నారు. అంటే ప్రజలు ఇదేమీ గమనించలేదేమో అనుకుంటారు. 100% గమనిస్తారు. అది కుక్క మేకో ఎమ్మెల్యే గారి నిజాయితీ పరుడా కాదనేది ప్రజలు చూసుకుంటారు. అటువంటి మంచి మనిషిని ఇబ్బంది పెట్టాలని తెలిసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. 100% మేము ఎప్పుడు కూడా ఆయన పక్షాన ఉంటాం. ఆయన చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అండగా ఉంటాం. ఆయన ఇవ్వాలే కాదు ఎప్పుడు కూడా జీవితంలో ఆయన తప్పు చేయడం, తప్పు చేసే వాళ్ళని కూడా సహించడం. అటువంటి మంచి మనిషికి మేము ఎప్పుడు అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.